నరేష్ కుమార్, వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ మనం ఫస్ట్ బీఎస్సీ హానర్స్కి సంబంధించిన సెమిస్టర్ 2లోని మేజర్ అండ్ మైనర్ రెండిటికి ఇద్దరికి మేజర్ తీసుకున్న వాళ్ళకి బీఎస్సీ హానర్స్లో మైనర్ తీసుకున్న వాళ్ళకి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే పేపర్ కామన్గా ఉంటుంది. కాబట్టి పేపర్ టైటిల్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్. అందులో యూనిట్ 3కి సంబంధించిన మెథడ్ 2కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ముందుగా మన ఛానల్లో ఉన్న అన్ని సెకండ్ సెమిస్టర్ బీఎస్సీకి సంబంధించిన అన్ని వీడియోస్ మీకు యాక్సెస్ అవ్వాలి అంటే మెంబర్షిప్ని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మెంబర్షిప్ అంటే ఆల్రెడీ తెలుసు, 1 మంత్ వ్యాలిడిటీ ఉంటుంది 199 రూపీస్తో. ఎలా పర్చేస్ చేయాలి అనేది ఒకసారి రఫ్లో చెప్తాను. మన ఛానల్కి వెళ్ళండి, యూట్యూబ్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్కి వెళ్ళండి. అందులో జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 190 పే విత్ 199 అనే అక్కడ ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ ఫోన్పే యూపీఐ ఐడి అని అడుగుతుంది, పే విత్ యూపీఐ ఐడి అని అడుగుతుంది. మీ యూపీఐ ఐడిని ఇక్కడ టైప్ చేయాలి. మీ యూపీఐ ఐడి మీ ఫోన్పేలో కానీ అమెజాన్ పేలో కానీ ఉంటుంది. మీ నంబరు @YBL కానీ అలా ఉంటుంది. అక్కడ టైప్ చేయండి. అలా టైప్ చేసేసాక వెంటనే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేస్తే వెంటనే మీ ఫోన్పేకి లింక్ వెళ్తుంది. అక్కడ 199 పే చేశాక మీకు మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ యాక్సెస్ అవుతాయి. ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన సెమిస్టర్ 2లోని అన్ని వీడియోస్ ఉన్నాయి సార్. ఓకే, దీని తర్వాత ఈ పేమెంట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్పేలో చేశారు, లేకుంటే అమెజాన్ పేలో చేశారు. ఫస్ట్ ఫోన్పేలో చేస్తే ఫస్ట్ స్టార్టింగ్లోనే మీ ఫోన్పేని ఓపెన్ చేసాక ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్ని క్లిక్ చేశాక కింద డౌన్కి స్క్రోల్ చేస్తే ఆటోపే సెట్టింగ్స్ అని ఉంటుంది. ఆటోపే సెట్టింగ్స్. అందులో డెలీట్ ఆటోపే అని ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ కట్ అవ్వకుండా ఈ డెలీట్ ఆటోపే అని క్లిక్ చేస్తే నెక్స్ట్ మంత్ క్యాన్సిల్ అవ్వదు సార్, క్యాన్సిల్ అవ్వదు. మీకు డెలీట్ ఆటోపే అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ మంత్ ఇంకా మీకు కట్ అవ్వదు అనమాట. కాబట్టి అది ఇంత ప్రాసెస్. పేమెంట్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ నంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఒకవేళ మీరు ఈ నంబర్కి ఫోన్పే చేసి సార్ నాకు ఎలా చేయాలో తెలియడం లేదు అన్న వాళ్ళకి, నా ఫోన్పేకి 199 పే చేశాక నా యూపీఐ ఐడిని మీకు చెప్తాను. అప్పుడు మీరు ఇక్కడ టైప్ చేయాలి. అప్పుడు నాకు లింక్ వస్తుంది, నేను పే చేస్తాను. ఓకే, నేను ఆటోపేకి వెళ్ళి డిలీట్ చేసుకుంటాను. ఓకే, మీరైనా చేయొచ్చు, చాలా సింపుల్ ప్రాసెస్. ఓకే, మరి చూద్దాం ఈ ప్రాబ్లం ఎలా చేయాలో. ఓకే, మరి ఈ ప్రాబ్లం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇది మోడల్ 2 అని చెప్పచ్చు. ఎందుకు సార్? e⁴ax లేదు కదా. ఎందుకు లేదు? ఉంది. ఫార్ములా చూడండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మన ప్రాబ్లంలో రైట్ సైడ్లో sin hx కానీ cos hx కానీ ఉంటే అది మోడల్ 2నే సార్. ఎందువల్ల అంటే sin hx యొక్క ఎక్స్పాన్షన్ e⁴x మైనస్ e⁻−x/2. అదే cos hx యొక్క ఎక్స్పాన్షన్ e⁴x ప్లస్ e⁻−x/2. కాబట్టి కాస్కేమో ప్లస్, మిడిల్లో సైన్కేమో మైనస్, మిగిలిన అన్నిటికీ ఒకటే. ఇక్కడ e⁴x -x, డినామినేటర్ /2/2. ఓకే, సరే. మరి ఇక్కడ మన ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? sin hpx అంటే sin hx ఉంటే హెచ్ పక్కన ఏముంది? ఎక్స్ ఉంది. అంటే పవర్లో ఎక్స్ మైనస్ వచ్చింది, ప్లస్ వచ్చింది. sin hx ప్లేస్లో px, sin hx అనుకో, ఎక్స్ బదులు ఏంటి? px రాసుకో. ఏంటి? e⁴px
మైనస్ e పవర్ మైనస్ px బై 2. మోడల్ 2ని అప్లై చేస్తాం. e పవర్ px e పవర్ ax మోడల్ పుట్ d ఈజ్ ఈక్వల్ టు px కోఎఫిషియంట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. డినామినేటర్ 0 అయితే xతో మల్టిప్లై చేసి f ఆఫ్ dని డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఓకే, సో d టర్మ్ ఎలిమినేట్ అయ్యేంత వరకు మనం ప్రాబ్లమ్ని చేయాలి. మరి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలని చెప్పాను. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటే రూట్స్ కావాలి మనకి. ఓకే, మరి చూద్దాం. సో గివెన్ d ఈజ్ d square minus p square into y, that is equal to sin h px. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే f of d into y is equal to q of x లాగా ఉంది. లెట్ f of d into y is equal to q of x, where f of d, this is where f of d is equal to d square minus p square. అదే విధంగా q of x is equal to ఇక్కడ నోట్ చేస్తున్న sin h px. సో డైరెక్ట్గా ఇక్కడనే ఎక్స్పాండ్ చేసేద్దాం. sin h px అంటే e పవర్ px మైనస్ e పవర్ మైనస్ px బై 2. ఓకే, ఇప్పుడు ఈ బై 2 రెండింటికి వస్తుంది. e పవర్ pxకి బై 2, e పవర్ మైనస్ px బై 2. q of x is equal to e పవర్ px బై 2 మైనస్ e పవర్ మైనస్ px బై 2. ఓకే, ఇప్పుడు దీనికి మనం యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుందాం. సో ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ the auxiliary equation is f of m is equal to 0. అంటే f of d ఉంది కదా, సో అందులో d ప్లేస్లో mని సబ్స్టిట్యూట్ చేయండి. m స్క్వేర్ మైనస్ p స్క్వేర్, దట్ ఇంప్లైస్ m స్క్వేర్ మైనస్ p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్ p స్క్వేర్ రైట్ సైడ్ పోతే ప్లస్ p స్క్వేర్ అవుతుంది. మరి రూట్స్ ఏంటి సార్? m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ p. ఎట్లా సార్? సో m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. నేను 4ని ఏం రాయొచ్చు? 2 స్క్వేర్ రాయొచ్చు. అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు రూట్ 4 అంటే ప్లస్ ఆర్ మైనస్ 2నే కదా. సో కాబట్టి అదే రాసింది ఇక్కడ. ఇక్కడ 2 ఉంది, అక్కడ p ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక రూట్ ఏమో ప్లస్ p, ఇంకొకటి ఏమో మైనస్ p. సో రెండు రూట్స్ డిఫరెంట్ రూట్సే కదా. సో ఒకటేమో ప్లస్ p, ఇంకొకటేమో మైనస్ p. ఇప్పుడు ఇలా వచ్చిన రెండు రూట్స్ డిఫరెంట్ రూట్సే. ఇట్లా వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. ఓకే, గుర్తుంచుకోవాలి. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ సో ఏంటంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా సో yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ m1 అంటే ఇక్కడ p అన్నమాట, ఒక రూట్ x ప్లస్ c2 e పవర్ m2 అంటే మైనస్ px, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. ఓకే, ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటిగ్రల్ని కనుక్కుందాం. సో అయితే సో మీకు అన్ని వీడియోస్ కావాలి అంటే, సో యాక్సెస్ అన్నీ కావాలి అంటే, సో ఎవరైతే మెంబర్షిప్ జాయిన్ అయి ఉంటారో సో వాళ్ళకి మాత్రమే వీడియోస్ అన్నీ యాక్సెస్ అవుతాయి. సో వీడియో నచ్చితేనే బై చేయండి. సో ఈజీగా పాస్ అవుతారు. ఓన్లీ 199 రూపీస్ మాత్రమే. పేమెంట్ పరంగా చెప్పాను. సో ఏదైనా డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. అర్థమైతేనే కంటెంట్ని తీసుకోండి. ఓకే, మరి ఎవరైతే మెంబర్షిప్ జాయిన్ అయి ఉంటారో సో డైరెక్ట్గా నాకు ఈ పాయింట్ అర్థం కాలేదు సార్ అని ఫోన్ కాల్ కూడా మీరు చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. ఓకే, మరి చూద్దాం. సో ఇప్పుడు నేను పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుంటున్నాను. సో రోజు నోట్బుక్లో ఒక 4 నుంచి 5 ప్రాబ్లమ్స్ నీట్గా రాసుకొని
క్లాసెస్ వింటే డెఫినెట్గా పాస్ అయిపోతారు. అలానే అవుట్ ఆఫ్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. అవుట్ ఆఫ్ అయినా తెచ్చుకోండి. సో లేకుంటే అంటే సార్ మాకు అంత టాలెంట్ లేదు సార్ అన్న వాళ్ళకి కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి సో ఉపయోగించుకోండి. చాలామందికి ఇది 2020 నుంచి రాస్తున్నారు ఈ పేపర్ని. మీ సీనియర్స్ అంటే మీరు ఫస్ట్ ఇయర్ సెమ్ 2 చూసేవాళ్ళు అయితే ఈ వీడియోని 2020 నుంచి రాస్తున్నారు. ఈ పేపర్ని క్లియర్ కావట్లేదు. సో 2020, 21, 22 మీరు 23 రాస్తున్నారు. మీరు 23, 24 అడ్మిటెడ్ బ్యాచ్. సో కాబట్టి ఉపయోగించుకోండి. మరి చూద్దాం. సో పర్టిక్యులర్ ఇంటెగ్రల్ yp దట్ ఈస్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x అన్నమాట. సో yp దట్ ఈస్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d అంటే ఏంటి? d స్క్వేర్ మైనస్ p స్క్వేర్. q ఆఫ్ x అంటే ఇదో ఇక్కడ మనం ఆల్రెడీ దీన్ని స్ప్లిట్ చేసేసాం. e పవర్ px బై 2 మైనస్ e పవర్ మైనస్ px బై 2. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ 1/d స్క్వేర్ మైనస్ p స్క్వేర్ని e పవర్ px బై 2తో మల్టిప్లై చేయండి. అలానే 1/d స్క్వేర్ మైనస్ p స్క్వేర్ని e పవర్ మైనస్ px బై 2తో మల్టిప్లై చేయండి. సో దట్ ఈస్ yp ఈజ్ ఈక్వల్ టు 1/d స్క్వేర్ మైనస్ p స్క్వేర్ ఇంటూ e పవర్ px బై 2 మైనస్ 1/d స్క్వేర్ మైనస్ p స్క్వేర్ e పవర్ మైనస్ px బై 2. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇది e పవర్ ax మోడల్ 2 అన్నమాట. మోడల్ 2లో d ప్లేస్లో x కోఎఫిషియంట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. x కోఎఫిషియంట్ ఏంటి? p అన్నమాట. అది సబ్స్టిట్యూట్ చేయండి. ఇఫ్ డినోమినేటర్ ఇస్ 0, ఎస్ d ప్లేస్లో p సబ్స్టిట్యూట్ చేయండి. p స్క్వేర్ మైనస్ p స్క్వేర్ 0 అయింది. మల్టిప్లై x వేరియబుల్ అండ్ డెరివేటివ్ f ఆఫ్ d. సో x అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి f ఆఫ్ dని డిఫరెన్షియేటింగ్ చేయండి. ఒకవేళ 0 కాలేదు కాకుంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసారు. ప్రాబ్లం ఎంతవరకు చేస్తూ పోవాలి? అప్ టు హ్యావ్ టు ఎలిమినేట్ d టర్మ్స్ ఉండకూడదు, అంతే, అంతవరకు చేయాలి. కాబట్టి సో పుట్ d ఈజ్ ఈక్వల్ టు p ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ దీనికి సపరేట్ పుట్ d ఈజ్ ఈక్వల్ టు మైనస్ p అన్నమాట ఇక్కడ. మరి ఇక్కడ నోట్ చేస్తున్నా. సో yp కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నా. సో yp దట్ ఈస్ ఈక్వల్ టు d ప్లేస్లో p చేయండి. p స్క్వేర్ మైనస్ p స్క్వేర్, డినోమినేటర్ 0, x అనే వేరియబుల్తో మల్టిప్లై చేశాను. సో 1/f ఆఫ్ d, ఈ f ఆఫ్ dని డిఫరెన్షియేటింగ్ చేయాలి. d స్క్వేర్కి 2d, కాన్స్టెంట్కి 0, p అనేది కాన్స్టెంట్ 0, దాని యొక్క డిఫరెన్షియేషన్ ఇంటూ e పవర్ px బై 2 అలానే రాయండి మైనస్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చూడండి d ప్లేస్లో మైనస్ p చేయండి. మైనస్ p హోల్ స్క్వేర్ మైనస్ p స్క్వేర్ అంటే మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుద్ది. p స్క్వేర్ మైనస్ p స్క్వేర్, డినోమినేటర్ 0 అయింది కదా. ఓకే, సో డినోమినేటర్ 0 అవుతే మళ్ళీ ఏం చెప్పాను? x అనే వేరియబుల్తో మల్టిప్లై చేయాలి. సో మైనస్ రాశాను, xతో మల్టిప్లై చేశాను. ఇప్పుడు f ఆఫ్ dని డిఫరెన్షియేటింగ్ చేయండి. సో d స్క్వేర్కి డెరివేటివ్ 2d, కాన్స్టెంట్ 0. ఓకే, సో ఇంటూ పక్కన ఏముంటుందంటే e పవర్ మైనస్ px బై 2. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లంలో ఇక్కడ మనకి ఇంకా d కనిపిస్తుంది. సో d కనిపిస్తుంది కాబట్టి dని ఎలిమినేట్ చేయాలి. ఇంకొకసారి మనం ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. పుట్ d ఈజ్ ఈక్వల్ టు x కోఎఫిషియంట్ ఎంత? p, దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏముందో చూడండి. పుట్ d ఈజ్ ఈక్వల్ టు x కోఎఫిషియంట్ ఎంత? మైనస్ p. ఇప్పుడు డినోమినేటర్ 0 అవుతుందో కాదో చెప్పండి. అవ్వదు. x ఇంటూ 1/2d అంటే p, అంతే. e పవర్ px బై 2 మైనస్ x రాశాను
1/2 డి అంటే మైనస్ పి, డి అంటే మైనస్ పి, ఈ పవర్ మైనస్ పిఎక్స్ బై 2. సో yp దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x డివైడెడ్ బై 4p ఈ పవర్ px 1 అంటే x బై 2 ఇంటూ 4p ఈ పవర్ px. ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది, మళ్ళీ x బై 4p ఈ పవర్ మైనస్ px. ఓకే, ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మళ్ళీ రెండిట్లో నుంచి ఎక్స్ని కామన్ తీయచ్చు, 4ని కూడా తీయచ్చు. తీసేద్దాం ఫస్ట్. వైపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ని కామన్ తీసా, 4ని తీసా, పీని కూడా తీసా. అప్పుడు ఇంకేముంటుంది, ఈ పవర్ పిఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ పిఎక్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక స్టార్టింగ్లో చెప్పా, ఈ పవర్ పిఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ ఉంటే ఇక్కడ మిడిల్లో కాస్ హెచ్ఎక్స్, ఇక్కడ ఎక్స్ బదులు పిఎక్స్ ఉంది, ఈ పవర్ పిఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ పిఎక్స్ బై 2. ఇక్కడ 2 వస్తే నువ్వు కాస్ హెచ్ పిఎక్స్ రాసుకోవచ్చు, అవునా? ఓకే, మరి 2 రావడానికి ఇక్కడ 4ని 2 ఇంటూ 2 రాసుకో. వైపి దట్ ఈస్ ఎక్స్ బై 2p ఇంటూ ఈ పవర్ పిఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ పిఎక్స్ డివైడెడ్ బై 2. yp దట్ ఈస్ ఈక్వల్ టు x బై 2p. ఇప్పుడు ఈ పవర్ x ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 అంటే x అంటే px. సో ఫార్ములా కాస్ హెచ్ px దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. ఎస్, ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ ఆర్ జనరల్ సొల్యూషన్ ycని ypని యాడ్ చేయాలి, నెంబర్ 1ని 2ని. ఓకే, అదే రాస్తున్నా. Therefore, general solution to the given DE is, general solution to the given DE is, సో ఏంటంటే ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు ycని ypని యాడ్ చేయాల్సి ఉంటుంది. yc అంటే c1 ఈ పవర్ px ప్లస్ c2 ఈ పవర్ మైనస్ px ప్లస్ yp, అదో నెంబర్ 2 ప్లస్ x బై 2p కాస్ హెచ్ px దట్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.